లో ఒక మంచి చేయాలంటే మనోడు ముందు ఉంటున్నాడు. ఎలాగా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మిడిల్ క్లాస్ రోడ్డు మీద పడిపోతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పాడు చేస్తున్నాయంటే జీవితాల్ని, వాళ్ళకు వచ్చే 20,000 శాలరీ అనుకోండి, దాదాపుగా దాంట్లో ఖచ్చితంగా ఒక 10,000 ఆడు ఇంట్లో ఇచ్చినా ఒక 10,000 బెట్టింగ్ లో పెడుతున్నాడు. అంటే ఆటోమేటిక్ గా 10,000 అప్పేసరికి ఇంకొక 50,000 అప్పు చేస్తున్నాడు. ఆ 50,000 అప్పేసరికి ఇంకో 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఆటోమేటిక్ గా అప్పులు పాలు అవుతున్నాడు. ఆఖరికి మన వాళ్ళు ఎక్కువగా ఇది బరువు కోసం ప్రాణం ఇస్తారు కాబట్టి ఇంట్లో చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. టోటల్ గా జరిగేది ఏంటంటే ఒక ప్రాణం లాస్ అయిపోతుంది. అంటే ఒక కుటుంబం రోడ్డుని పడిపోతుంది. అంటే ఆ కుటుంబానికి అండగా ఉండవలసినాడు చనిపోతున్నాడు, అవమానం భరించలేక. అంటే దగ్గర 30 కోట్లు స్కామ్ చేసినాడంట బైఎస్ఎన్. చిన్న అంత ఒక యూట్యూబర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ 30 కోట్లు స్కామ్ చేయడం అనేది అది షాకింగ్. ఇప్పుడు నా అన్వేషణ గనక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే నెలకు ₹1,00,00,000 సంపాదిస్తుంది. నెలకి ₹1,00,00,000. మన సన్నీ యాదవ్ కూడా 30 కోట్లు సంపాదించాడంట. 4 లగ్జరీ బైకులు, ఒక ఫెరారీ జాగ్వర్ కారు, ఇవన్నీ ఎలా వస్తాయి? బిల్డింగ్. అసలు యూట్యూబ్ అంత ఇన్కమ్ ఇస్తుంది, నీ ఫాలోవర్స్ ని బట్టి ఇస్తుంది. నీకు రీచ్ లేదే, నీకు అన్ని ఎలా వస్తున్నాయి అంటే నువ్వు రిజిస్టర్ చేయొచ్చు. నీకున్న నిబ్బగాళ్ళు అందరూ కూడా రిజిస్టర్ చేయొచ్చు. వాళ్ళకి తెలియదు, తెలియని వయసు వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంకా ఆపాలి. ఎందుకంటే వైజాగ్ మన లోకల్ బాయ్ నాని ఆపారు, ఇక్కడ తెలంగాణలో బండి సన్నీ యాదవ్ మీద కేసు పెట్టారు. మనోడు పరారీలో ఉన్నాడంట. దొరుకుతాడులే, ఎక్కడికి పోతాడో దొంగ అన్నాక దొరకకుండా పోతాడే. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటదంటే ఒక నిబ్బా మైండ్ సెట్ ఉన్న వాళ్ళని బాగా ఆకట్టుకుంటది. మా వాడు చెప్పాడంటే ఈ రమ్మీలో ఆడితే మనం ఖచ్చితంగా కోట్లు సంపాదిస్తాం. అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? బెట్టింగ్ ఆడిపించే వాళ్ళు ఆడే వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటేనే ఆగుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు ఆపిందా లేదా? కొన్ని వెబ్సైట్లు, ఆ వెబ్సైట్లు పేర్లు వద్దులే కానీ కొన్ని వెబ్సైట్లు ఆగినాయా లేదా? ఆగినాయా? క్రోమ్ లో బ్రౌజ్ చేసే వెబ్సైట్లు ఆగినట్టే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఆపొచ్చు. ఎట్లా అయ్యిద్దంటే గవర్నమెంట్ తలుచుకోదు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ పెంచాలి. మనం దీన్ని ఆపలేము, ఇది పెద్ద సముద్రం. దీన్ని ఒక్కసారి ఆపాలంటే ఒక సజ్జనార్ గారి వల్లే అవ్వదు. అర్థమైనా? సజ్జనార్ గారు మనం మాట్లాడుతూ అన్నాడు, ఇంత అవేర్నెస్ ఇస్తున్నావు కదా జనాలకి, ఇంకా కొంతమందిని అవేర్నెస్ చేయడం వల్ల నీ వల్ల కొంతమంది అవుతారంటే, సార్ మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్ల వల్లే కాని పని నా వల్ల ఎక్కడ అవుతుంది. కనీసం అవేర్నెస్ ఇస్తా, ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని మారుద్దామనే నా ప్రయత్నం, గానీ వీళ్ళని తొక్కేద్దామని కాదు, లేకపోతే వీళ్ళు సంపాదించుకుంటున్నారన్న కుళ్ళు కాదు అని చాలా క్లియర్ గా చెప్పాడు. రెస్పాండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారికి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉండి కూడా ఆయన యువత పాడైపోతుందని ఒక డెసిషన్ తీసుకున్నాడు. చూడు, మంచి స్టెప్ అది. ఆ స్టెప్ తీసుకోవడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కొంత, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరిని 1 మిలియన్ దాటిన వాళ్ళందరూ కూడా లాగుతూ ఉంటే చిన్న ఇన్ఫ్లుయెన్స్ భయపడతారు. అమ్మో వద్దురా బాబు, ఎందుకు సజ్జనార్ రంగంలో దిగాడు ఆయన అంటేనే భయం. అంటే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా అందరూ కూడా తెలుసు కదా, అన్ని రాష్ట్రాల్లోనూ ఆయనకి ఒక ముద్ర ఉంది కాబట్టి ఆయన ఏలు పెట్టడం చాలా మంచి పని ఈ సమయంలో. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ చిన్న నిబ్బాగాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటారు, బాబోయ్ ఆయన వచ్చేసాడు, ఆయన ఏదైనా చేయగలడు అని భయం ఉంటది. కాబట్టి అలాంటి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదం భయ్యా. ఇల్లీగల్, ఇది ప్రోహిబిటెడ్. ఎందుకంటే మనకు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు క్లియర్ గా చూపిస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రోహిబిటెడ్ అని. అంటే ఈ చట్టరీత్యా నేరం. ఆ బెట్టింగ్ యాప్స్ ని మనం అనుసరించడం గానీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ గెలుద్దామని ఆశను పెంచుకోవడం గానీ ఇవన్నీ కూడా జరగని పని. సిస్టమ్ వాళ్ళ చేతిలో ఉంటది, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒకసారి 2 సార్లు నేను ముడిపెడతారు, తర్వాత మొత్తం మింగేస్తారు. కాబట్టి ఏదైనా సరే బెట్టింగ్ కూపనకు పోకుండా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి. ఏదన్నా హాస్పిటల్స్ ని, స్కూల్స్ ని, కాలేజెస్ ని, యువత భవిష్యత్తుకు ఉపయోగపడతాయి, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.